ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 80 మంది నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఖమ్మం నగరానికి చెందిన పారుపల్లి అజయ్ దుర్గాభవాని దంపతులు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తమ ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. 2019లో పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట పేరుతో ప్రారంభమైన ఈ గ్రంథాలయంలో 67,000కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, గ్రూప్ 4 ఉద్యోగులుగా ఎంపికయ్యారని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు కొందరు. మరికొందరు గెలుపు బాటపై విజయం సాధించి ఇతరులను సాదరంగా ఆహ్వానిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన ఈ దంపతులు పూర్తిగా నిరుపేద విద్యార్థులకు, చదువుకోలేని విద్యార్థులకు తమ సొంత ఖర్చులతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రంథాలయం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు పోటీ పరీక్షలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద పుస్తకాలన్నీ కూడా సమకూర్చి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా తీర్చిదిద్దుతున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన. ఒకసారిగా మనం ఖమ్మం నగరంలోని పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూతోట గ్రంథాలయం వద్ద మనం ఉన్నాము. అసలు ఈ పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూతోట అంటే ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ఎందుకు తీర్చిదిద్దుతున్నారు అనేది ఒక్కసారిగా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని మమతా రోడ్లో ఉన్న గ్రంథాలయంలో ఉన్నాము, పుస్తక పూదోటలో ఉన్నాము. అంటే పుస్తక పూదోట అనే కూడా పేరు చాలా చక్కగా ఉంది. ఆ పేరు అసలు ఎందుకు పెట్టారు, ఆ పేరు ఎలా వచ్చింది అనేది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం. పారుపల్లి అజయ్ గారు విశ్రాంత ఉపాధ్యాయులుగా ఉన్నారు. అలాగే వారి సతీమణి దుర్గా భవాని కూడా ఒక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా అసలు ఈ పుస్తక పూదోట అనే పేరేంటి, కొంతమంది విద్యార్థులంతా కూడా ఇక్కడ చక్కగా విద్యను అభ్యసిస్తున్నారంటే వాళ్ళు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఒక్కసారిగా ఆ దంపతులు ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు ఈ పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ సర్వీసు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది మేడం? ప్రధానంగా మేమిద్దరం కూడా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసాము. పారుపల్లి అజయ్ కుమార్ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి అధ్యాపక వృత్తికి చేసి రిటైర్ అయ్యారు నాగులవంచ జూనియర్ కాలేజ్ జేఎల్ మ్యాథ్స్గా. నేను ప్రజెంట్ ఖమ్మం పట్టణంలో GHSNS కాలనీ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అప్పుడు మేము పనిచేసేటప్పుడు మా దగ్గర చదివే పిల్లల వరకు మాత్రమే మేము గైడ్ చేయగలిగే వాళ్ళం. పలానా కోర్సు చదివితే నీకు జాబ్ వస్తుంది, పలానా చదవండి, ఈ విధంగా వెళ్తే మీరు ముందుకెళ్తారు అని చెప్పగలిగే వాళ్ళం. అవసరమైనటువంటి బుక్స్ అలాంటివి అక్కడ ప్రొవైడ్ చేయలేకపోయే వాళ్ళం. ఆ విధంగా రకరకాల ప్రాంతాల్లో పనిచేసినటువంటి అనుభవాన్ని క్రోడీకరించి అజయ్ కుమార్ గారు రిటైర్ అయిన తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇలా చాలా గ్రామీణ ప్రాంతాల్లో మనం ఎంతోమంది స్టూడెంట్స్ మనకు ఎదురైనటువంటి పరిస్థితిని మనం గుర్తించాం కదా. మనమే మన ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ లాగా పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి, అంటే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుని 2019 జూన్ 30న ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ ఆర్వి కర్ణన్ గారి చేతుల మీదుగా ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ 6 సంవత్సరాల కాలంలో మధ్యలో కరోనా వచ్చినప్పుడు ఒక నెల 2 నెలలు ఏదన్నా మూసేసామో కానీ దాదాపుగా 70-80 మంది పైగా విద్యార్థులు రోజు ఉదయం 6-7 గంటలకల్లా వచ్చి ఎగ్జామ్స్ ఉన్నప్పుడైతే రాత్రి 10-11 దాకా కూడా ఉండి చదువుకున్నారు. ఇప్పటి వరకు ఒక 60 నుంచి 70 మంది విద్యార్థులు వివిధ రకాల ఉద్యోగాల్ని పొందటం కూడా జరిగింది. అది ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యారు, గురుకులాల్లో సెలెక్ట్ అయ్యారు, పోలీస్ కానిస్టేబుల్ గాను, బ్యాంకుల్లోను, గ్రూప్స్లోను, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు గాను, ఎనస్థీషియా మెడికల్ స్టూడెంట్స్ కూడా వచ్చి పీజీకి ప్రిపేర్ అయ్యే ఎనస్థీషియా సీటు కూడా పొందటం జరిగింది. ఆ విధంగా దాదాపు ఒక బ్యాచ్ అంతా కూడా ఈ 6 సంవత్సరాల్లో వెళ్ళింది. ప్రత్యేకించి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వకపోవటం వల్ల కొంచెం లేట్ అయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నోటిఫికేషన్స్, ఉద్యోగాలు ఇవ్వటం వల్ల ఈ 1.5 ఇయర్లోనే దాదాపు ఒక బ్యాచ్ ఒక 60 మంది 70 మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త బ్యాచ్ మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి వస్తూ ఉన్నారు. మన దగ్గరే కాదు, మన పక్కనున్న తెలుగు రాష్ట్రం ఏపీలో టీచర్స్ పోస్టులు పడినా కానీ అక్కడ జాబ్స్ కోసం కూడా నైసర్గికంగా ఉన్నటువంటి చివరి ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవ్వటం జరుగుతూ ఉంది. లైబ్రరీ కొనసాగిందని చెప్పుకోవటానికి మేమిద్దరం కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాం. సార్ ప్రధానంగా చెప్పండి, అంటే యాక్చువల్గా ఎవరైనా ఎక్కువగా, అంటే మన అవసరాలకు మించి ఎక్కువగా డబ్బు ఉంటే కొంతమంది బ్యాంకులలో దాచుకుంటారు, కొంతమంది కార్లు తీసుకుంటారు, మరికొంతమంది బంగారం కొనుక్కుంటూ ఉంటారు.
సో యాక్చువల్గా మీరు చేస్తున్న పని కూడా వీటంతా కూడా డిఫరెంట్గా ఉంది. అసలు ఈ ఆలోచన ఎవరిది? అసలు ఈ లైబ్రరీ పెట్టాలి, వీళ్ళకు నిరుపేద గ్రామీణ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన ఎవరికి వచ్చింది? ప్రధానంగా ఈ ఆలోచన ఎవరు సార్ ముఖ్యంగా? ఆలోచన అంటే ఇది మా ఇద్దరిదండి. మెయిన్గా నేనే ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేట్ చేశాను. అంటే నేను రిటైర్ అయ్యా కాబట్టి పూర్తి కాలం దీని మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. తను ఇంకా జాబ్లో ఉంది కాబట్టి చేస్తున్నాను. పుస్తకాలు అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు, చదవటం అనేది. కథలు కానీ, నవల పుస్తకాలు కానీ, అట్లా సాహిత్యం కానీ అవన్నీ బాగా చదవటం అలవాటు. ఆల్రెడీ ఇక్కడ రాకముందు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అక్కడ కూడా మాకు ఒక ర్యాకు నవళ్ళు, కథల పుస్తకాలు సేకరించడం, అవన్నీ చదవటం అవన్నీ ఉండేవి. ఈ పుస్తకాలు చదవటం అనే హ్యాబిట్ని అందరిలో పెంపొందింపజేయాలి. ముఖ్యంగా మేము పల్లెటూరులో నాగలవంచలో కానీ, వైరాలో కానీ, లేకపోతే కామెపల్లిలో కానీ కాలేజీలో చేసేటప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలామంది ఏం చదవాలి సార్, ఎట్లా చదవాలి సార్, పుస్తకాలు లేవు సార్ మాకు. ఖమ్మం లైబ్రరీకి పోతే కూడా అక్కడ కూడా సరైన పుస్తకాలు లేవు సార్ అనేవాళ్ళు. నల్గొండ లైబ్రరీలో కూడా మీరు 10 సంవత్సరాల క్రితం పేపర్లు చూస్తే పొద్దున్నే 7ంటికి క్యూలు కట్టి నుంచునే పరిస్థితి ఉంది. ఆ లైబ్రరీ 7ంటికో 8ంటికో తెరుస్తారంటే పెద్ద క్యూ. దాదాపు కుర్చీలు కూడా వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకొని, కుర్చీలు లేవు, ఏ సౌకర్యాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూసి ఇలా కాకుండా మనం కూడా ఒక లైబ్రరీ లాగా పెడితే బాగుంటుందని ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నాం. ఓన్లీ లైబ్రరీ కోసం అనే చెప్పే ఈ స్థలాన్ని కొనటం జరిగింది. నిన్న మార్నింగ్ 25,000 రూపాయలు ఎమ్మటే ఈ లైబ్రరీకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్కి భీమ్ యాప్ ద్వారా 25,000 రూపాయలు పంపించారు. అంటేనే ఇక అర్థం చేసుకోండి ఎంత సక్సెస్ అవుతుంది అనేది. పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట అంటే ఒక పువ్వుల తోట అనేది, తోట పక్క నుంచి మనం పోతూ ఉంటే ఆ తోటలో పూసిన పూల యొక్క పరిమళాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అంటే ఎంతోమంది ఆస్వాదిస్తారు, మనమే కాదు. అటు సైడ్ నుంచి పక్క నుంచి వెళుతున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా సుగంధ పరిమళాలు వెదజల్లే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథాలయానికి కూడా సాహిత్యపరంగా పుస్తక పూదోట అనే పేరు పెట్టామని చెప్పేసి కూడా నిర్వాహకులు చాలా చక్కగా చెప్తున్న పరిస్థితి.